నమస్తే. మే 27వ తారీఖు నాడు కాచిగూడ రైల్వే స్టేషన్ లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అదృశ్యమై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో శవమైదేనుండు. సో ఇప్పటికి 15 రోజులు అవుతుంది. అతని ఆచూకీ తెలిసినా కూడా అక్కడున్న డెడ్ బాడీని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో సూటిగా నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ మీ అయ్యే జాగిరా, తెలంగాణ మొత్తం తిరుగుతా అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డ, జగిత్యాల బిడ్డ, మీరు 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 పార్టీ పెట్టేటప్పుడు జగిత్యాల కొండగట్టుకు వచ్చి కొండగట్టు అంజన్న నా ఇష్టదైవం అని చెప్పారు కదా. అదే కొండగట్టు బిడ్డను అయ్యాల ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శవమైదేనుండు. 15 రోజులు అవుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడానికి అక్కడ ఉన్న అధికారులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళని. మరి ఏం చర్యలు తీసుకుంటారు? సో ఇక్కడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అక్కడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఈ పేద తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఏం తిరుగుతారు వాళ్ళు? 15 రోజుల నుంచి అసలు ఇక్కడ కాచిగూడలో అదృశ్యమై సింగరాయకొండలో శవమై వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అక్కడున్న అధికారులు ఏం చెప్తున్నారు? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. సో ఆత్మహత్య చేసుకోవడానికి సింగరాయకొండ పోవాల్సిన అవసరం లేదా ఇక్కడ ఉన్న రాహుల్కి? సో రాహుల్ ఎవరు తీసుకెళ్లారు అంత దూరం? రాహుల్ని అక్కడ చంపింది ఎవరు? రాహుల్ని చంపింది ఎవరు అని ఎంత పెద్ద స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నా అంటే, రాహుల్ కు అక్కడ ఎవరో తాడు కట్టి ఒక పేద బండరాయి కట్టి బాయిలు వేసిర్రంట. అక్కడున్న వాళ్ళే చెప్పారు. సో వాళ్ళ కొడుకు ఇక్కడ తప్పిపోయిందని చెప్పేసి ఇక్కడ మనకు మే సమ్మర్ లో హాలిడేస్ ఉంటాయి. అయినా కూడా ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ కాలేజ్ పెట్టి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి కాలేజీకి రప్పించుకున్న తర్వాత 3 రోజుల నుంచి మిస్ అయినా కూడా కాలేజ్ ఏదైనా కూడా పట్టించుకోలేదు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. సో 3 రోజులు వాళ్ళ కొడుకు కనిపించకుండా కూడా, మా కొడుకు 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ ఎందుకు చేస్తలేరని కాలేజీకి ఫోన్ చేస్తే కూడా కాలేజీ వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించారు. సో వాళ్ళ తల్లిదండ్రులు వేరే ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇన్స్టాలో రీల్ షేర్ చేస్తే అక్కడున్న సింగరాయకొండకు సంబంధించిన వాళ్ళొకరు చూసి, అరే ఈ అబ్బాయి మనం చనిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయ్యారు. సో ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న కాలేజ్ యజమానులు కానీ ఏది కూడా పట్టించుకోలేదు. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేస్తే అక్కడున్న ఎవరైతే ఆ అబ్బాయి బాయిలో శవమై దొరికిన తర్వాత అనాథ శవం అని చెప్పేసి 2 రోజులు చూసి 3వ రోజు దానం చేసిర్రు, పూడ్చిపెట్టిర్రు. సో అక్కడున్న ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళ తండ్రి అక్కడికి వెళ్ళి అడిపోయి ఇది నా కొడుకు శవం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ శవాన్ని నాకు ఇవ్వండి, నేను మా ఇంటి దగ్గర దానం చేసుకుంటానంటే కూడా అక్కడున్న అధికారులు DNA టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి అక్కడున్న అధికారులు చెప్పారు. సో ఇప్పటికి 10 రోజులు అవుతుంది. కొడుకు చనిపోయి 15 రోజులు అవుతున్నా శవం ఇంటికి రాలేదని చెప్పేసి తల్లిదండ్రులు పిచ్చోళ్ళ లెక్క వాళ్ళ దగ్గర తిరిగినా కూడా ఎప్పుడు నో రెస్పాన్స్. సో ఏం చేస్తున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ బీసీ నాయకులం అని చెప్పుకుంటే ఏం చేస్తున్నారు? ఒక బీసీ బిడ్డ చనిపోయింది కదా అయ్యలా, అభంశుభం ఏం తెలియకుండా, ఏం తప్పు చేసిందో తెలియకుండా చనిపోయిండు. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి, మీరు జూన్ 6వ తారీఖు వరకు కాలేజీలన్నీ బంద్ అని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 6వ తారీఖు వరకు కాలేజీ నడిపించింది. సో వేసవి సెలవులో కాలేజీలు ఎట్లా నడిపించింది? విద్యార్థులు ఎట్లా రప్పించుకుంది? విద్యార్థులు రప్పించుకున్నప్పుడు విద్యార్థి బాధ్యత కూడా వాళ్ళే వహించాలి కదా. విద్యార్థి చనిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు పేరెంట్స్ విద్యార్థి కాలేజీ నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సో ఇవన్నీ చర్చ మీదకి వస్తాయి కదా. సరే, ఇవన్నీ పక్కన పెట్టే కూడా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, అంకం రాహుల్ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి. వాళ్ళు నిరుపేద కుటుంబం, వాళ్ళు కనీసం తిరగలేని పరిస్థితిలో ఉన్నారు.